సిరిసిల్ల జిల్లా హాస్పిటల్లో అన్నంలో పురుగులు రావడం కలకలం రేపింది. వడ్డించిన భోజనంలో తెల్లటి పురుగులు రావడంతో రోగులు షాక్కి గురయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలి. అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. అన్నంలో కనిపించిన పురుగులను రోగుల బంధువులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హాస్పిటల్ సిబ్బంది భోజన నిర్వాహకుల తీరుపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సిరిసిల్ల జిల్లా హాస్పిటల్లో అన్నంలో పురుగులు కనిపించాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నామంటే రోగులకు మంచి నాణ్యమైన ఫుడ్ అందించాలనే భావంతో కూడా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తెస్తుంది. అందులో భాగంగానే వాళ్ళకి అందించాలి. బట్ క్షేత్రస్థాయిలో ఆ విధంగా కూడా ఉండడం లేదు. మనం చూస్తున్నాం క్లియర్గా కూడా ఐనిస్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. అన్నంలో పురుగులు కనిపిస్తున్నాయి. సో ఎందుకు ఇంత బాధ్యత రహితంగా కూడా ఉంటున్నారు రోగుల పట్ల? ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? రైట్ బిందు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి, ప్రభుత్వ ఆసుపత్రి అనగానే నిజంగా సాధారణ ప్రజలు కూడా జంకే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వైద్య విషయంలో గత బీఆర్ఎస్ హయాంలో కొంత మెరుగైన వైద్యము అందింది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా ఈ వైద్యానికి సంబంధించి కూడా మెరుగైన వైద్యం ఇవ్వట్లేదు అనేది కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇక హాస్పిటల్లో రోగులకి సంబంధించిన అన్నంలో పురుగులు రావడం మాత్రం ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రోగుల బంధువులు కూడా దానికి సంబంధించిన వీడియోను చిత్రీకరించి ఇటు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇక దాన్ని వ్యాపింపజేస్తున్నారు. మొత్తానికైతే ఆ వీడియో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. దీనికి సంబంధించి ఇటు ప్రధాన ప్రతిపక్షాలు కూడా దీన్ని చూపిస్తూ ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కి ఇది నిదర్శనం అంటూ కూడా ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఇక బంధువుల రోగులు మాత్రం ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ అన్నంలో పురుగులు రావడము ఆయనదే, ఖచ్చితంగా ఆయన ఈ యొక్క ప్రమేయమే ఉందంటూ కూడా బంధువులు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇట్లాంటివి జరగడం చాలా దయనీయంగా ఉంది. దీనికి సంబంధించి ఇటు అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, మిగతా హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పకనే చెప్పొచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఒక పురుగు వచ్చింది, మరి మేము తిన్నది ఎట్లా ఉంటుంది? మంచి కూడు పంపాలి కదా. మాకు అందరం బారేసినాము సారు, మేము అందరం బారేసినాము. ఆ కూరలో పురుగు వచ్చింది, కనబడ్డది కూడా ఇంతున్నది సారు. మాకు మంచి అన్నం పంపుండ్రి.